నాగార్జున గారిని ప్రతి ఇంట్లో వాళ్ళందరినీ నవ్విస్తుంది మీ అమ్మాయి. టాస్కుల్లో బాగా ఆడుతుంది, మాట తీరు బాగుంది, ఆట తీరు బాగుందని ప్రతి ఒక్కరూ అంటూ ఉన్నారు. అందరూ అలా చెప్తుంటే ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా సంతోషం ఉంది నాకు. కానీ ఇగో ఏ ఆడపిల్ల అయినా ఒక ఆడపిల్ల ముందడుగు వేసిందంటే ఆమె ధైర్యంతోనే ముందడుగు వేయగలుగుతుంది. కానీ ముందడుగు వేసేటోళ్ళని వెనుకకు లాగాలని చూడకండి. ఎందుకంటే ధైర్యం ఇవ్వాలి, మన తల్లిదండ్రి ధైర్యం ఇస్తేనే ఆడపిల్లలు ఏదైనా చేయగలుగుతారు. మొగోళ్ళే చేయాలని ఏం లేదు, ఆడపిల్లలు కూడా చేయగలుగుతారు. ఆడపిల్లలు పుట్టినరు అని ఏడుస్తుండ్రు, నేను కూడా ఏడ్చిన ఆడపిల్లలని. కానీ ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు మాత్రం ఏడవకుండ్రి. వాళ్ళ అదృష్టం ఎట్లా ఉంటుందో, వాళ్ళ తలరాత ఏదో ఒక రకంగా రాసే భూమి మీదకి పంపిస్తాడు. కానీ ఆడపిల్ల పుట్టిందని అందరు ఏడవద్దు. నేను ఏడ్చిన కాబట్టి ఇక ముందు కనుక్కునేటోళ్ళు ఏడవకుండ్రి. వాళ్ళది వాళ్ళకే రాసి పంపుతాడు భగవంతుడు. అంతే. ఓకే. అంకుల్ పరిస్థితి ఏంటి ఇప్పుడు? మొత్తం అంతా ఊర్లో సెల్ఫీలు అడుగుతున్నారు ఏంటి? వాళ్ళ బిడ్డ యొక్క చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంకుల్కి? చాలా సంతోషం. డైలీ ఫోన్ చేస్తాడు, డైలీ టీవీలో కూడా చూస్తాడు. కానీ ఆయన కూడా నాకు అర్థం కాదు అది ఏ మాట. ఎందుకంటే అప్పుడే కొట్లాడుతున్నారు, అప్పుడే అదని ఆయనకు కూడా నాకు అర్థం కాదు. ఓకే. అది ఎప్పుడు చూడలేదు కదా. అవునవును. అట్లా ఇప్పుడు ఏంటమ్మా, ప్రవీణ్ దగ్గరికి వచ్చినప్పుడు ప్రవీణ్ కోసం చెప్తా ఉంటుంది అంతకుముందు. అండ్ ఆది గారు కూడా మొన్న సెటరిక్గా దీపావళి రోజు వచ్చినప్పుడు ప్రవీణ్ నిన్ను అడగమన్నాడు కానీ 10,000 ఇచ్చాడంట అని కామెంట్ చేశారు. సో ఏంటి ప్రవీణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? మీతో కలిసిపోతాడా, ఎట్లా ఉంటాడు ఏంటి? ఇక కలిసిపోతాడా అంటే ఇప్పుడు వరకు అయితే మా దాకా రాలే మేడం. మీ దాకా రాలేదా? ఏ విషయము మా దాకా అయితే రాలే. మా పరిస్థితి గిట్ల ఉంది కదా, మా బిడ్డకు జర సెటిల్ కావాలి అని అదే ఆలోచనలు ఉన్నది. కానీ మా వరదాకా రాలే. మా వరదాకా వచ్చినప్పుడు చూద్దాం. అంతే. ఆమె తలరాతల రాసి పెట్టుంటే తప్పదు కదా. అవును. అది జరిగేది ఉంటే జరుగుతుంది. అంతే. ఓకే. అంతే. అంతే. ఓకే.